హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు అయితే బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో అయితే 2025కి స్ట్రాటజీ చేసుకున్నాను, దాని గురించి షేర్ చేశాను. స్ట్రాటజీ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పాను. నేను ఈ నా స్ట్రాటజీ ఫాలో అవ్వండి, నేను చేసిందే కరెక్ట్ అనట్లేదు. ఒకసారి చూడండి, మీకు ఎలా చేసుకోవాలని ఐడియా వస్తుంది. ఒకవేళ మీకు ఇది కానీ నచ్చితే ఇదే ఫాలో అవ్వచ్చు, లేదంటే మీ టైం ప్రకారం, మీకున్న ఫ్రీ టైం ప్రకారంగా దాని ప్రకారంగా షెడ్యూల్ చేసుకోండి. జాబ్ హోల్డర్స్ ఉంటాయి, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, దాన్ని ఎలా టైం మాడిఫై చేసుకోవాలి అన్నట్టు మీ అవైలబిలిటీ మీకున్న ప్రకారంగా మీరు దాన్ని ఆ స్ట్రాటజీలో ఉన్న టైమింగ్స్ని మీరు మార్చుకోవచ్చు. మ్యాక్సిమం అయితే ఇది చాలా జనరల్గా ఉంటుంది. అంటే ఒకసారిగా ప్రిలిమ్స్ నుంచి ఫైనల్ మనకు ఒక ఇంటర్వ్యూ వరకు ఎలా మనం ప్లాన్ చేసుకోవాలన్న ఆ లెవెల్ అయితే స్ట్రాటజీ చేసుకున్నాను నేను. అదే మీకు షేర్ చేస్తున్నా. మీరు ఏమైనా మాడిఫికేషన్ చేసుకుని దాంట్లో ఇంప్లిమెంట్ అయినా చేసుకోవచ్చు, లేదా అదైనా ఫాలో అవ్వచ్చు. అది మీ ఇష్టం కంప్లీట్గా. ఇప్పుడైతే నేను చేస్తున్నాను. అసలు ఈ స్ట్రాటజీ ఎవరిని ఉద్దేశించుకోనంటే, కంప్లీట్గా ఒక కొత్తగా వచ్చాడు ఆస్పిరెంట్ ప్రిపరేషన్లోకి, ఇప్పటి వరకు తను ఎలాంటి ప్రిపరేషన్ చేయలేదు, ఫ్రెష్ క్యాండిడేట్ యూపీఎస్సీకి, ఏపీఎస్సీ ఆస్పిరెంట్, అసలు తనకి ఏం తెలియదు. అలాంటి వాడి కోసం, అంటే అలాంటి వాడికి కూడా హెల్ప్ అయ్యేటట్టు, అంటే జీరో నుంచి స్టార్ట్ చేసేటట్టు ఈ స్ట్రాటజీ ఉంటుంది. ఫస్ట్ అయితే చూడండి, మనకు యూపీఎస్సీ ఎందుకు అంటామంటే ఐఏఎస్ అవడానికి అన్నాం. యూపీఎస్సీ చాలా మంది రాసేది మ్యాక్సిమం ఐఏఎస్ లేదా ఐపీఎస్. ఓకే, మన గోల్ ఏంటి? ఐఏఎస్ లేకుంటే ఐపీఎస్, ఇంకో ఏదైనా, ఇంకా అదర్ సర్వీసెస్ ఏదైనా అనుకోండి. దీన్ని క్రాక్ చేయాలంటే మనం ఏది క్రాక్ చేయాలి? యూపీఎస్సీ క్రాక్ చేయాలి. ఓకే, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలంటే నువ్వు యూపీఎస్సీ క్రాక్ చేయాలి. నువ్వు యూపీఎస్సీ క్రాక్ చేయడం అంటే దీంట్లో 3 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి ప్రిలిమ్స్, ఒకటి మెయిన్స్, ఒకటి ఇంటర్వ్యూ. సరే, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే మెయిన్స్ క్లియర్ చేయాలి. మెయిన్స్ క్లియర్ చేయాలంటే ప్రిలిమ్స్ క్లియర్ చేసి ఉండాలి ఫస్ట్. అంటే నువ్వు ఫస్ట్ ఏం చేయాలి? ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి. ప్రిలిమ్స్కి మెయిన్స్కి సపరేట్గా చదవాలా అంటే లేదు, రెండిటికి కంబైన్ చేసి చదవాలి. ఈ చదివే టైంలోనే కొద్దిగా మనం ఇంటర్వ్యూకి కూడా ప్రిపేర్ అయిపోవాలి. ఫస్ట్ ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ. ఓకే, ఇక్కడ వరకు ఒక ఐడియా అయితే మనకు వచ్చేసింది. నెక్స్ట్ చూసుకుంటే ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది. సరే, ఇవి క్రాక్ చేయాలంటే ఎలా క్రాక్ చేయాలి? ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా సిలబస్ నుంచి క్రాక్ చేయాలి. సిలబస్ నుంచి క్రాక్ చేయాలి. ఇప్పుడు సిలబస్ నీకు అర్థం కావాలి అంటే పీవై అంటే సిలబస్లో ఎక్కడి నుంచి వస్తాయి, ఎట్లా వస్తాయంటే నువ్వు దేన్ని చూస్తే అర్థమవుద్ది? పీవైక్యూస్ని చూస్తే అర్థమవుద్ది. సరే, ఇవన్నీ నీకు ఎక్కడ దొరుకుతాయి? ఒకటి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో అయినా దొరుకుతాయి, అంటే దీని గైడెన్స్ నీకు, లేకుంటే సెల్ఫ్ ప్రిపరేషన్లో అయినా దొరుకుతాయి, లేకుంటే మనం ఇంకా యూట్యూబ్ నుంచి అక్కడి నుంచి అయినా దీని గురించి తెలుసుకోవచ్చు. అంటే ఐఏఎస్ అవ్వాలంటే నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ యూపీఎస్సీ క్రాక్ చేసుకోవాలి. యూపీఎస్సీలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంకా ప్రిలిమ్స్, మెయిన్స్ ను కంబైన్గా చదువుకోవాలి. చదివేటప్పుడు సిలబస్ చూసుకోవాలి. సిలబస్లో పీవైక్యూస్ కూడా చూడాలి. కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా కావాలి. ఈ రెండింటితో పాటు కూడా మనం ఏమేం చేయాలి అంటే కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి. ఓకే, ఈ కరెంట్ అఫైర్స్ చదవాలి. ఇంకా దీనికి ఏం చేయాలి? మనం నోట్స్ చేయాలి. నోట్స్ తర్వాత షార్ట్ నోట్స్ కూడా చేయాలి. ఓకే, ఇంకా నువ్వేం చేయాలి? రివిజన్ చేయాలి. ఇవన్నీ నేను కొద్ది క్లియర్గా రాస్తా, నేను ఒక ఓవర్ బ్రీఫ్గా రాస్తున్నా. రివిజన్ చేయాలి. రివిజన్ అయిపోతే ఆన్సర్ రైటింగ్ చేయాలి. తర్వాత
ప్రిలిమ్స్ దగ్గర వచ్చేస్తుంది కాబట్టి ప్రిలిమ్స్ ఎంసీక్యూస్ చేయాలి, మార్క్స్ రాయాలి. ఇది మనం చేయాల్సిన పని. ఇప్పుడు ఇవన్నీ మనం చేయాల్సింది. ఈ చేయాల్సిన అన్నిట్లో మనం ఇప్పుడు అన్ని కవర్ అయ్యేటట్టు స్ట్రాటజీ ఎలా చేసుకోవాలి చూడండి. ఫస్ట్ జిఎస్ రోడ్ మ్యాప్ చేద్దాం. జిఎస్ రోడ్ మ్యాప్. జిఎస్ రోడ్ మ్యాప్ ఏదైనా కానీ, అది మీరు ఏది తీసుకున్నా కానీ, ఏ సబ్జెక్ట్, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, ఆప్షనల్ అయినా, ఎస్ఐ ఏదైనా తీసుకోండి, ఇదే రోడ్ మ్యాప్ ప్రతి సబ్జెక్ట్కి. రోడ్ మ్యాప్ ఏంటి? ఫస్ట్ సిలబస్ చదవాలి బాగా, రీడ్ సిలబస్. అయిపోయిందా? నెక్స్ట్ వచ్చేసి నువ్వు ఏం చేయాలి? ఆ సిలబస్ని నీ ఓన్ హ్యాండ్స్తో రాయాలి. రైట్ సిలబస్ ఓన్ హ్యాండ్స్. మన చేతులతో ఆ సిలబస్ని ఖచ్చితంగా రాయాలి. రాసిన తర్వాత నేను ఎందుకంటే అటు సైడ్ చూస్తున్నా, నా బోర్డు ఉంది అక్కడ, వైట్ బోర్డు. దాని మీద అన్ని అంటే మొత్తం ఆ ప్రింట్ అంతా చేసి పెట్టేసుకున్నా, అంటే దాని మీద రాసున్నా అన్ని. అది నేను చూస్తా మీకు చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి పీవైక్యూస్ చదవాలి. రీడ్ పీవైక్యూస్. ఏ పీవైక్యూస్ అంటే నువ్వు ఏ జిఎస్ తీసుకున్నా ఇదే కదా రోడ్ మ్యాప్. ఎకనామిక్స్ తీసుకున్నా సేమ్ ఇట్లే ఫాలో అవ్వాలి, పాలిటీ తీసుకున్నా ఇదే ఫాలో అవ్వాలి, ఎన్వైరన్మెంట్ తీసిన, జాగ్రఫీ, హిస్టరీ ఏది తీసుకున్నా ఇదే. నువ్వు ఏ చదువుతున్నావు దాని పీవైక్యూస్. ఓకే సరే, పీవైక్యూస్ ఏదైతే చూడాలి నువ్వు? ప్రిలిమ్స్వి చూడాలి, మెయిన్స్వి కూడా చూడాలి, రెండు చూడాలి పీవైక్యూస్. అయిపోయింది, పీవైక్యూస్ చూసేసావు. నెక్స్ట్ ఏం చేయాలంటే మ్యాచ్ పీవైక్యూస్ సిలబస్తో మ్యాచ్ చేయాలి. పీవైక్యూస్ని మ్యాచ్ చేయాలి. సిలబస్లో ఏ పాయింట్ నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్వశ్చన్, సిలబస్లో ఏ పార్ట్లో నుంచి వాడు ఎక్కడి నుంచి అడిగాడు అని చెప్పేసి చూడాలి. నెక్స్ట్ అయిపోయిందా? ఇది కూడా ఇంకా నీకు అర్థమైపోయింది ఏం చదవాలి ఏం చదవకూడదు అంటే. సిలబస్ చూసేసావు, పీవై కూడా మ్యాచ్ చేసేసావు. ఇంకా చదివే టైంలో ఏం చేయాలంటే 1 or 2 రిసోర్సెస్ సెట్ చేసుకోవాలి. 1 or 2 రిసోర్సెస్ సెట్ చేసుకోవాలి. దాంట్లో మస్ట్ అండ్ షుడ్, నువ్వు కోచింగ్ అని ఉంటే క్లాస్ నోట్స్ మస్ట్ అండ్ షుడ్ చదవాలి, ఖచ్చితంగా చదవాలి. క్లాస్ నోట్స్ అయితే నువ్వు ఒకవేళ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరుంటాయి. నెక్స్ట్ ఈ నోట్స్కి నువ్వు ఇంకేం యాడ్ చేసుకోవాలి? యాడ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ చేసి చదువుతూ పోవాలి. సరే, చదువుతున్నప్పుడు ఏమైనా నోట్స్ చేయాలా అంటే దీన్ని చూడు. దీన్ని ఎలా చదవాలంటే ఫస్ట్ చదివేటప్పుడు పెన్సిల్తో అండర్లైన్ చేయాలి. అండర్లైన్ చేయాలి, ఏదైతే నీకు ఇంపార్టెంట్ అనిపిస్తుందో దాన్ని పెన్సిల్తో అండర్లైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకుంటే 3 రీడింగ్స్ చేయాలి. ఎన్ని రీడింగ్స్ చేయాలి? ఇది నువ్వు సోర్స్ ఏదైతే పెట్టుకున్నావో ఆ సోర్స్ని 3 రీడింగ్స్ చేయాలి. ఫస్ట్ నార్మల్గా చదవాలి. మామూలుగా ఒక స్టోరీ ఎలా చదువుతావో అలా చదువు ఫస్ట్. అయిపోయిందా? సెకండ్ టైం చదివేటప్పుడు హైలైట్ చేయదాన్ని, ఏదైనా ఒక హైలైటర్ తీసుకొని హైలైట్ చేస్తూ చదువు. సెకండ్. థర్డ్ టైంకి వచ్చేసరికి ఇంపార్టెంటే హైలైట్ చేయి. ఫస్ట్ నువ్వు చదివావు కదా నార్మల్ రీడింగ్ అయిపోయింది. సెకండ్ రీడింగ్ చేసినప్పుడు హైలైట్ చేసి చదువు. థర్డ్ రీడింగ్లో అంతా చదవకూడదు. ఏదైతే నువ్వు సెకండ్ టైం హైలైట్ చేసావో అదే థర్డ్ రీడింగ్లో చదవాలి. ఆ థర్డ్ రీడింగ్లో నువ్వు ఇంపార్టెంట్ హైలైట్ చేసావు, అయిపోయింది కదా. ఇప్పుడు దీని నుంచి నువ్వు నోట్స్ చేయాలి.
అయిపోయిందా? ఈ నోట్స్ చేసే టైంలోనే కరెంట్ అఫైర్స్ ఉంటాయి చూడు, ఆ డేటాని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు మనం నోట్స్ వరకు వచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అయిపోయింది. నెక్స్ట్ దీని నుంచి మనకేం కావాలంటే రివైజ్ చేయాలి. దీన్ని, ఈ నోట్స్ని మనం రివైజ్ చేయాలి. ఎలాగంటే ఫస్ట్ రివిజన్, ఈ నోట్స్ అంతా 7 daysలో కంప్లీట్ అవ్వాలి. ఫస్ట్ రివిజన్. సెకండ్ రివిజన్ 4 daysలో కంప్లీట్ అవ్వాలి. థర్డ్ రివిజన్ 2 daysలో కంప్లీట్ చేసేయాలి. నువ్వు చేసుకున్న నోట్సే నేను చెప్తున్నా. అయిపోయిందా? దీనికి కంప్లీటా? రివైజ్ అయిపోయింది కదా. ఇంకా నీకు ఇన్నిసార్లు రివైజ్ చేసినప్పుడు దీని నుంచి షార్ట్ నోట్స్ చేయాలి నువ్వు. నాకు ఒకరు కమెంట్ కూడా చేసి ఉన్నారు, బ్రో షార్ట్ నోట్స్ మనం నార్మల్ నోట్స్ నుంచి షార్ట్ నోట్స్ ఎలా చేయాలని చెప్పేసి. నేను అవన్నీ చేసి చూపిస్తాను. ఇప్పుడు స్ట్రాటజీ కదా, మొత్తం స్ట్రాటజీ అయితే చెప్తున్నా నేను. నోట్స్ ఎలా చేయాలి, న్యూస్ పేపర్ ఎలా చదవాలి, సిలబస్ పీవైక్యూస్ ఎలా మ్యాచ్ చేయాలి, ఇవి కూడా నేను చెప్తా. ఇవన్నీ ఆ టాపిక్ వరకే ఒక్కొక్క వీడియో చేస్తా. అన్నీ ఒకే దాంట్లో చెప్పాను అనుకోండి, వీడియో లెంత్ అయిపోద్ది. చూసే వాళ్ళు కూడా లెంతీ వీడియోని చూడకపోవడం వల్ల ఏదైతే ఇంపార్టెంట్ కంటెంట్ ఉందో, టాపిక్ ఉంటుందో వాళ్ళకి హెల్ప్ అయ్యేది కూడా వాళ్ళు అంత దూరం చూడరు. అది చిన్నగా ఉంటే వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకి కూడా పాయింట్స్ అర్థమవుతాయి. షార్ట్ నోట్స్ చేసుకుంటాం. షార్ట్ నోట్స్ దేని నుంచి రివైజ్ చేసాం కదా, దాని నుంచి చేసుకోవాలి. షార్ట్ నోట్స్ మనం ఎలా చేయాలంటే సింబల్స్ యూజ్ చేస్తూ, సింబల్స్ అంటే పాపులేషన్ అనుకో. నువ్వు పాపులేషన్ ఎలా రాయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ ఉందనుకో, నువ్వు ఫస్ట్ నోట్స్లో పాపులేషన్ ఫుల్గా రాసి ఉంటావు. ఇక్కడ రాసేటప్పుడు ఎట్లా పెట్టుకో పాపులేషన్. అదే పీపుల్ అనుకో, ఇటు రాసేయాలి. ఎడ్యుకేషన్ ఉందనుకో, ఇటు రాయాలి దాన్ని. ఎడ్యుకేషన్ అంతే, అయిపోయింది. బికాజ్ అని ఉందనుకో, దీన్ని ఇలా రాయాలి. వాట్సాప్ లాంగ్వేజ్ మనకు తెలుసు కదా, అలాగా. అంటే ఇవి మనం వాట్సాప్లో యూజ్ చేయము, కానీ ఇలా నువ్వు రాసుకోవాలి. అప్పుడే నీకు లెంతీ నోట్స్ కొద్దిగా నోట్స్ కన్సైజ్ అవుతాయి. కొద్దిగా తగ్గద్ది, ఎక్కువ ఏం తగ్గదు, కానీ కొద్ది మొత్తం అయితే తగ్గద్ది. అది మనకు చాలా యూజ్ అవుద్ది. ఫస్ట్ నోట్స్లో రాసేటప్పుడు మనం కొన్ని అబ్రివేషన్స్, నాటో ఉన్న నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ ఇట్లాంటి ఫుల్ ఫామ్ రాస్తాం. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ అని కానీ, సైట్స్ అంటే ఇంకా ట్రేడింగ్, దాని గురించి మనం అంతా ఏదైతే ఫుల్ ఫామ్ రాస్తాం ఫస్ట్ నోట్స్లో. రివైజ్ చేసి షార్ట్ నోట్స్ రాసేటప్పుడు ఉత్త అబ్రివేషన్సే రాయాలి, దాన్ని ఫుల్ ఫామ్గా రాయకూడదు, నోట్స్ రాదు. సింబల్స్ యూజ్ చేయడం, డయాగ్రామ్స్తో చేసుకోవడం, ఫ్లో చార్ట్ వేయడం, ఇంకోటి వచ్చేసి ట్రీ డయాగ్రామ్ యూజ్ చేయడం. అట్లా చిన్న చిన్న వాటితో ఒక 10 pages ఉన్నదాన్ని 2 pagesలో కన్సైజ్ చేసి నోట్స్ అయితే చేసుకోవాలి. అయిపోయింది కదా. అయితే మీకు ఇక్కడ చెప్పలేదు కదా ఇంకోటి, ఈ నోట్స్ రివైజ్ చేసేటప్పుడు మీరు రివైజ్ చేస్తారు కదా మళ్ళీ షార్ట్ నోట్స్, దీంట్లో కొద్ది ప్రిలిమ్స్ పాయింట్స్ ఉంటాయి. అది ఒక సపరేట్ కలర్తో హైలైట్ చేయండి. ప్రతి సబ్జెక్ట్ ఉంటుంది, సపరేట్ కలర్తో హైలైట్ చేయండి. మెయిన్స్ ప్రిలిమ్స్కి కంబైన్ చేసే నోట్స్ చేసుకోండి, సపరేట్ ఏమొద్దు, కంబైన్ చేసే చేయండి. కానీ ప్రిలిమ్స్ సిలబస్ వరకు ప్రిలిమ్స్ పాయింట్స్ ఉంటాయి కదా నోట్స్లో, వాటిని ఒక సపరేట్ కలర్తో హైలైట్ చేయండి. ఎప్పుడైతే అలా హైలైట్ చేస్తారో మనం ప్రిలిమ్స్కి రివైజ్ చేసేటప్పుడు చాలా ఈజీగా రివైజ్ చేయగలడం. ఇది ప్రతి సబ్జెక్ట్కి ఉన్న రోడ్ మ్యాప్. ఇది ప్రతి సబ్జెక్ట్కి ఇదే రోడ్ మ్యాప్. కొత్తగా రోడ్ మ్యాప్ అయితే ప్రతి సబ్జెక్ట్కి ఏం అవసరం లేదు. ఫస్ట్ సిలబస్ని చదువు, తర్వాత ఆ సిలబస్ని రాయి, నీ ఓన్ చేతులతోనే రాయాలి. తర్వాత అది ఎలా రాయాలంటే అక్కడ ఎట్లుందో అట్లా రాయకూడదు, పాయింట్స్లో డివైడ్ చేసుకుంటూ రాసుకోవాలి. ఇంకోటి పీవైక్యూస్ చదువు, ప్రిలిమ్స్ మెయిన్స్వి,
తర్వాత పీవైక్యూస్ని సిలబస్ని రెండుని మ్యాచ్ చేయి. నెక్స్ట్ 1 to లేదా 2 సోర్స్ పెట్టుకో. కోచింగ్కి వెళ్తున్నావా ఖచ్చితంగా నోట్స్ యాడ్ చేయి. దాంట్లో యాడ్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో యాడ్ చేసుకో. చదివేటప్పుడు పెన్సిల్తో అండర్లైన్ చేస్తూ చదువు. ఇంపార్టెంట్ నీకు అనిపించినల్లా చదువు. ఇంకోటి థర్డ్ రీడింగ్ 3 రీడింగ్స్ చేయాలి. 3 రీడింగ్స్లో ఫస్ట్ రీడింగ్ నార్మల్గా చదువుతావు, ఏం అండర్లైన్ హైలైట్ చేయవు. సెకండ్ రీడింగ్లో ఒక హైలైట్ చేస్తావు. థర్డ్ రీడింగ్లో హైలైట్ చేసిన దాన్ని మళ్ళీ చదువుతావు. దాంట్లో ఇంకేం ఇంపార్టెంట్ ఉందో దాన్ని ఒకసారి మళ్ళీ హైలైట్ చేస్తావు. నోట్స్ ఇంకా నువ్వు దాని నుంచి నోట్స్ అయితే చేస్తావు. ఆ నోట్స్కే కరెంట్ అఫైర్స్ని యాడ్ చేస్తావు. తర్వాత ఆ నోట్స్ని మళ్ళీ రివైజ్ చేస్తావు. ఫస్ట్ 7 daysలో రివైజ్ చేస్తావు. తర్వాత సెకండ్ రివిజన్ 4 daysలో చేసేస్తావు ఎంటైర్ నోట్స్. మళ్ళీ థర్డ్ 2 daysలో చేస్తావు. రివైజ్ చేసిన తర్వాత మళ్ళీ దాని నుంచి షార్ట్ నోట్స్ చేస్తావు. 10 pages ఉన్న దాన్ని 2 pages, ఒకవేళ 10:2 30 అనుకో, దానికి 6 వస్తుంది. అట్లాగా ఆ 10:2 ఫాలో అయినావంటే 5:1 5 pagesకి 1 పేపర్లో కన్సైజ్గా నోట్స్ వచ్చేయాలి. షార్ట్ నోట్స్ ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్పేశాను షార్ట్ ఫామ్స్ యూజ్ చేసి. నెక్స్ట్ ఇది ప్రతి జిఎస్కి ఉన్న రోడ్ మ్యాప్. నువ్వు ఏ జిఎస్నైనా టచ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇదే రోడ్ మ్యాప్ నువ్వు ఫాలో అవ్వాలి. ఇంకేం కొత్త రోడ్ మ్యాప్ ఉండదు. అయిపోయిందా? ఇప్పుడు నువ్వు చదివేవి ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ నువ్వు ఎలా చదవాలి అంటే, ఫస్ట్ జాగ్రఫీ చదవాలి. ఎందుకు జాగ్రఫీ చదవాలి అనేది కూడా నేను చెప్తా. తర్వాత హిస్టరీ చదవాలి. తర్వాత పాలిటీ చదవాలి. తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ చదవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎన్వైరన్మెంట్ ఎకాలజీ చదవాలి. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్ చదవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎథిక్స్ చదవాలి. చూడండి అన్నీ నేను నోట్ చేస్తున్నా ఇక్కడ. ఎథిక్స్ చదవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సొసైటీ చదవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సొసైటీ సోషల్ జస్టిస్ అన్నీ దీంట్లోనే వస్తాయి. నెక్స్ట్ గవర్నెన్స్ చదవాలి. నేను చెప్తాను ఎందుకు ఇలాగే చదవాలి అనేది. తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ చదవాలి. మీరు నీట్గా చేసుకోండి దీన్ని. నేను డిజిటల్ కాబట్టి నాకు అంత నీట్గా రావట్లేదు, రాస్తూ వెళ్తున్నా. నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చదవాలి. ఓకేనా? సరే, ఎందుకు ఇలాగే చదవాలి అంటే, మనం అసలు ఎర్త్ ఏదైతే లైఫ్ అనేది స్టార్ట్ అయిందో మొత్తం జాగ్రఫీ నుంచే కదా స్టార్ట్ అయింది. ఎర్త్ అయినా కానీ సన్ను అన్నీ అసలు గ్రౌండ్ ఒక్కసారిగా ఈ ఏదైతే మనం ఉంటున్నామో ఈ లైఫ్ అంతా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? జాగ్రఫీ నుంచే స్టార్ట్ అయింది. జాగ్రఫీ నుంచి స్టార్ట్ అయింది అంటే లిథోస్ఫియర్, హైడ్రోస్ఫియర్, మనకు అట్మాస్ఫియర్ ఇవి ఫామ్ అయిన తర్వాత దాంట్లో జనాలు వచ్చి దాంట్లో నుంచి ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అని చెప్పేసి తర్వాత హిస్టరీ వచ్చింది. అంటే ఇది ఒక క్రోనోలాజికల్ ఆర్డర్, ఇలా చదవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ అవుతున్నప్పుడే కదా అప్పుడే ఇంకా గవర్నమెంట్స్, పాలిటీ అవి వచ్చింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, మనకు వేరే కంట్రీస్ని ఎలా రిలేట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడే వచ్చింది. తర్వాత ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత మనం మెయిన్గా ఫామ్ చేసుకుంది మన ఎకానమీని బాగా చేసుకోవాలని. ఓకే, ఎకానమీ ఫామ్ అయిపోయింది. ఎకానమీ చేసేటప్పుడు సంపాదిస్తూ మనం ఏం చేసేసాం? ఎక్కువ సంపాదన వెళ్ళిపోయి రిసోర్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఎన్వైరన్మెంట్ని పట్టించుకోవడం వదిలేసాం. అందుకని నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ గురించి చదవాలి. ఎన్వైరన్మెంట్ గురించి చదివేటప్పుడే అప్పుడే మనం అనుకున్న పాత పద్ధతులు వాడితే ఎన్వైరన్మెంట్ పాడైపోతుంది. అందుకే మనం బయోఫ్యూవల్స్, మెథనాల్, ఇంకా బ్యాటరీస్, పొల్యూషన్ లేకుండా బండ్లు వాడాలి, బ్యాటరీ వెహికల్స్ వాడాలి అని కొన్ని సైన్స్ అంటే కొత్తగా కనుక్కున్నాం కదా. డిసీజెస్ని తగ్గించాలి, ఎక్కడెక్కడైతే పొల్యూషన్ ఉందో దాన్ని ఎలా సైంటిఫిక్గా తగ్గించాలి అని ఇవన్నీ కనుక్కున్నాం కదా. అందుకని సైన్స్ అంటే తర్వాత చదవాలి. అర్థమైందా?
యూపీఎస్సి ఒక సిలబస్ని తయారు చేస్తే మొత్తము దాని వెనుక ఒక అనాలిసిస్ ఉంటుంది ఖచ్చితంగా. ఆ అనాలిసిస్ని మనం గుర్తించాలి. చూడండి కావాలంటే అసలు ఓల్డే స్టార్ట్ అయింది ఎలాగా, జాగ్రఫీతోనే, లిథో, హైడ్రో, అట్మాస్ఫియర్తో, బయోస్ఫియర్తో. తర్వాత హిస్టరీ అంటే జనాలు వచ్చి దాంట్లో జరిగినవి, ఏన్షియంట్, మిడివిల్, ఇవి జరిగాయి. వాళ్ళు చేస్తా మళ్ళీ వాళ్ళు ఏం కనుక్కున్నారు, గవర్నమెంట్ ఫామ్ చేయడం, సొసైటీ ఫామ్ చేశారు, అందుకే పాలిటీ చేశాడు. తర్వాత మనం ఫామ్ చేసింది కదా, మనం వేరే వాళ్ళతో కూడా లింకప్ చేయాలి కదా, అంటే వేరే కంట్రీస్, దాన్ని ఏమంటాం, ఇంటర్నేషనల్ రిలేషన్. అలా చేసుకున్న తర్వాత మనం దేని మీద మెయిన్గా ఫోకస్ చేయాలి, మనలో డెవలప్మెంట్ కావాలంటే ఎకానమీ అన్నాం. ఎకానమీలో ఎక్కువ ఫోకస్ చేస్తే ఏం చేసాం, మనం రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ దాన్ని చెడగొట్టడం స్టార్ట్ చేసాం. అంటే ఎన్వైరన్మెంట్ డ్యామేజ్ అయింది. అందుకే ఎన్విరాన్మెంట్ గురించి చదవాలి. ఎన్విరాన్మెంట్ గురించి చదివిన తర్వాత దాంట్లో ఎక్స్ప్లాయిటేషన్ చేసాం కాబట్టి దాన్ని ఎలా కాపాడుకోవాలంటే కొద్ది సైన్స్ అండ్ టెక్ యూస్ చేస్తే మనం దాన్ని కాపాడుకోవచ్చు అని చెప్పి సైన్స్ అండ్ టెక్ని తర్వాత చదవాలి. సరే, తర్వాత ఇవన్నీ ఫాలో అవుతూ మనలో ఇదే కాకుండా మనం కోర్ వాల్యూని మర్చిపోయినాం. అంటే ఎథిక్స్, మనిషిలో కావాల్సిన ఎథిక్స్ని మర్చిపోయినాం. అందుకే ఎథిక్స్ని చదవాలి. ఎథిక్స్ ఎక్కడ యూజ్ చేయాలి, మనం ఇండియన్ సొసైటీలో యూజ్ చేయాలి. సొసైటీలో మనం ఎప్పుడైతే ఎథిక్స్ యూజ్ చేస్తాం, మనం దేన్ని ఫామ్ చేయగలం, సోషల్ జస్టిస్ ఫామ్ అవుతుంది. మంచి సోషల్ జస్టిస్ ఫామ్ అయితే మనలో గవర్నెన్స్ ఎలా ఉంటుంది, గుడ్ గవర్నెన్స్. ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవన్నీ కాపాడుకోవాలంటే మనకేం కావాలి, ఇంటర్నల్ సెక్యూరిటీ. మన సెక్యూరిటీ బాగుండాలి. నెక్స్ట్ మన సెక్యూరిటీ మొత్తం బాగుంది అయితే ఇంకా మనం రేపు ఫ్యూచర్లో వచ్చే ఆపదలతో కూడా మనం రక్షణగా ఉండాలి, అంటే సెక్యూర్గా ఉండాలి. అంటే ఫ్యూచర్లో ఏమొస్తాయి, డిజాస్టర్ మేనేజ్మెంట్ చేసుకోవాలి. అర్థమైపోయింది కదా ఎందుకు ఇలాగే చదవాలని. దీంట్లో ఇంకో లాజిక్ మళ్ళీ ఉంటుందండి. ఇక్కడ వరకు ఇది ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండిటికి పనికి వస్తుంది. ఏదైతే ఈ టేబుల్ ఉందో ఇది ప్రిలిమ్స్కి మెయిన్స్కి రెండిట్లో ఉన్న సిలబస్. ఇది చూసారా, ఇది ఈ పార్ట్ అంతా ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉంది. ఈ పార్ట్ అంతా ఓన్లీ మెయిన్స్కే ఉంది. చూసారా, నేను అందుకే అలా డివైడ్ చేశా. ఫస్ట్ నువ్వు ఎందుకు చదవాలంటే నీకు ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కవర్ అయిపోతాయి, తర్వాత మెయిన్స్ కూడా కవర్ అవుతాయి, నువ్వు ఇలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ వరకు నీకు అర్థమైంది అనుకుంటున్నా, చాలా క్లియర్. ఇంకేమైనా డౌట్ ఉంటే మాత్రం నన్ను అడగండి. ఎలా చదవాలి అనేది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా. అయితే ఇది చదవాల్సిన పద్ధతి, అంటే ఇలా ఫాలో అవ్వాలి. ఏదేది ఎలా చదవాలి, ఫస్ట్ ఏది చదవాలని కూడా చెప్పాను నేను. ఫస్ట్ దాంట్లో కూడా ఎలా చదవాలి